never complained about the difficulties in life because a director always gives the hardest roles to his best actors. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అయ్యింది. 1979 నుంచి ఇప్పటి వరకు 75 మిషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. మీలో ఎవరికైనా చంద్రయాన్ అంటే అర్థం తెలుసా? తెలిసింటే కమెంట్లో ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు తెలియని వారి కోసం తెలుసుకుందాం. చంద్రయాన్ అనే పదాన్ని సాంస్క్రిట్ వర్డ్స్ నుంచి తీసుకోవడం జరిగింది. చంద్ర అంటే చంద్రుడు, యాన్ అంటే వెహికల్ ఆర్ క్రాఫ్ట్ అని అర్థం. ఇప్పుడు మనం రాకెట్ని పైకి పంపించాలన్న కాన్సెప్ట్ అండ్ వాటిలో ఉపయోగించే పదార్థాల గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో చైనీయులు గన్ పౌడర్ కనిపెట్టి రాకెట్ తయారీకి నాంది పలికారు. ఈ వరల్డ్లో ఫస్ట్ కెమికల్ ఎక్స్క్లూజివ్ గన్ పౌడర్. ఈ గన్ పౌడర్లో చార్కోల్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉంటాయి. అయితే ఇందులో సల్ఫర్, చార్కోల్ ఫ్యూయల్ లాగా పనిచేస్తాయి. పొటాషియం నైట్రేట్ ఆక్సిడైజర్గా వర్క్ అవుతుంది. గన్ పౌడర్ని కాల్చిన వెంటనే అందులో ఉన్న సల్ఫర్, చార్కోల్ బర్న్ అయ్యి హై హీట్ని ప్రొడ్యూస్ చేసి దాంతో చుట్టుపక్కల మొత్తం బ్లాస్ట్ అవుతుంది. ఈ టెక్నాలజీని చైనీయులు ఇంకా డెవలప్ చేసి ఫైర్ యారోని డెవలప్ చేశారు. ఫైర్ యారో అనేది ఫస్ట్ గన్ పౌడర్. యారో హెడ్ దగ్గర గన్ పౌడర్ ఉన్న పేపర్ బండిల్ని క్లాత్తో కడతారు. పేపర్ బండిల్ మరొక వైపు క్లోజ్ చేస్తారు. పేపర్ బండిల్ని అంటించగానే అందులో ఉన్న గన్ పౌడర్ ఆ బాణం హై స్పీడ్లో ఎక్కువ దూరం ప్రయాణించడానికి సహాయపడుతుంది. కాన్సెప్ట్స్ని ఇంకా కొంచెం మెరుగుపరిచి టిప్పు సుల్తాన్ యుద్ధ సమయాల్లో ఈ ఫైర్ యారోకి కొన్ని మార్పులు చేశాడు. ఉదాహరణకు పేపర్ బండిల్ బదులుగా వెదురు బొంగుని యూజ్ చేసి తన యుద్ధానికి ఆ వెపన్స్ని వాడుకొని శత్రు సైన్యాన్ని విజయవంతంగా ఓడించాడు. ఇంగ్లాండ్ సర్ విలియం కాంగ్రీన్ అనే సైంటిస్ట్ టిప్పు సుల్తాన్ యూజ్ చేసిన రాకెట్స్ని పరిశీలించి 1801లో ఇంకాస్త మెరుగుపరిచి టిప్పు మెటల్ రాకెట్ నుంచి కాంగ్రియన్స్ మెటల్ రాకెట్గా మార్చాడు. అంటే ఇండియాకి రావాల్సిన ఘనతను ఇంగ్లాండ్ కొట్టేసిందన్నమాట. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఇంజనీర్ హీల్ అడ్వాన్స్డ్ రాకెట్స్ని తయారు చేసి వాటి పేటెంట్ రైట్స్ని అమెరికాకు అమ్మాడు. 1920 నాటికి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, రష్యా తమ తమ దేశాల్లో రీసెర్చ్ సెంటర్స్ని స్టార్ట్ చేశారు. అయితే జర్మనీ, హిట్లర్ దేశం ఈ రీసెర్చ్లో పై చేయి సాధించింది. ఇప్పుడు ఇండియా గురించి తెలుసుకుందాం. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు 1962లో ద ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. 1963 కేరళలో ఉన్న తుంబా అనే చిన్న పల్లెటూరులో ఒక చర్చిని ఆఫీస్ బిల్డింగ్గా మార్చుకున్నారు. సరైన సౌకర్యాలు కూడా లేని ఇండియా నేడు ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసే విధంగా ఎలా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్రో అంటే ఈరోజు ప్రపంచ చరిత్రలో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా ఇండియాని నిలబెట్టే స్థాయికి ఎదిగింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఒకవైపు అమెరికా, రష్యా ఒకరితో ఒకరు పోటీ పడుతుంటే ఇండియా మాత్రం వేరే దేశాలతో పోటీ అవసరం లేకుండా తన సొంత స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేసి అమెరికా, రష్యా వంటి దేశాల కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో సక్సెస్ అయ్యింది. రష్యా ఇండియా కంటే ముందే చంద్రుని సౌత్ పోల్ మీద వాళ్ళ రోవర్ని లూనా 25 అనే ఒక మిషన్ని పంపించింది. కానీ ఆ మిషన్ ఫెయిల్ అయ్యి ఆ ల్యాండర్ చంద్రుడి మీదే కూలిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దాని ఖర్చు సుమారు $200 మిలియన్, అంటే ఇండియన్ భాషలో 1600 కోట్లు అన్నమాట. కానీ చంద్రయాన్ 3 యొక్క ఖర్చు కేవలం 75 బిలియన్లు మాత్రమే, అంటే ఇండియన్ కరెన్సీలో 615 కోట్లు. 1960లో కనీసం లాంచింగ్ స్టేషన్ లేని ఇస్రో ఈనాడు నాసా అండ్ సిఎన్ఎస్ఏ లాంటి డెవలప్డ్ కంట్రీస్ యొక్క
స్పేస్ ఏజెన్సీస్తో పోటీ పడే స్థాయికి ఎలా ఎదిగింది? అందులో విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ అండ్ అబ్దుల్ కలాం వంటి మేధావులు ఎందరో ఇస్రో గ్రోత్కి ఎంతో కృషి చేశారు. 1920లో ఎస్కే మిత్రా, మేఘనాథ్ సాహా, సివి రామన్ సైంటిస్టులు స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ చేసేవారు. అయితే అప్పటికి ఇండియాకి స్వాతంత్రం లేకపోవడం వల్ల మన దేశ అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి సరైన ఫండింగ్ అండ్ ఆర్గనైజేషన్ లేవు. రష్యా 1957లో ఆర్టిఫిషియల్ శాటిలైట్ని లాంచ్ చేసింది. దాని పేరు స్పుట్నిక్, మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఇదంతా గమనిస్తున్న ఇండియన్ సైంటిస్టులు ఎలాగైనా తమ దేశంలో స్పేస్ రీసెర్చ్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో 1962లో అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూతో స్పేస్ రీసెర్చ్ యొక్క గొప్పతనం గురించి, ఇంపార్టెన్స్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్గా గవర్నమెంట్ అప్రూవల్తో సారాభాయ్ గారు భారతదేశంలో మొట్టమొదటి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని స్థాపించారు. దాని పేరే ఇన్కోస్పార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇన్కోస్పార్ ఫస్ట్ చైర్మన్గా విక్రమ్ సారాభాయ్ గారు బాధ్యత వహించారు. అయితే ఇండియన్ సైంటిస్టులకు వాటిపై ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అమెరికా ఆర్గనైజేషన్ అయిన నాసాతో మాట్లాడి నైక్ అపాచే ఇండియాకి తీసుకొచ్చారు. దాని స్పేస్ టెక్నాలజీని ఎలాగైనా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయాలని ఉద్దేశంతో నైక్ అపాచేని చాలా స్టడీ చేశారు. అయితే అప్పటికి ఇండియాలో ఇంకా లాంచింగ్ స్టేషన్స్ కూడా లేవు. విక్రమ్ సారాభాయ్ గారు ఈ రాకెట్ని లాంచ్ చేయడానికి ఒక సరైన ప్లేస్ కోసం భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్స్ని తిరిగి ఫైనల్గా కేరళలో తిరువనంతపురం డిస్టిక్లో ఉన్న తుంబా అనే గ్రామంలో ఒక చర్చిని సెలెక్ట్ చేశారు. ఆ చర్చిని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ చర్చి నుంచి జియో మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ లైన్ వెళ్తుంది. ఇక్కడ రాకెట్ని లాంచ్ చేయడం వల్ల రాకెట్ వెళ్ళే స్పీడ్ కంటే పర్టికులర్ లొకేషన్లో అడిషనల్ బూస్ట్ వస్తుంది. సో విక్రమ్ సారాభాయ్ గారు అండ్ వాళ్ళ టీం ఆ లొకేషన్లో ఉన్న ప్రజలతో మాట్లాడి ఆ చర్చి ఉన్న ప్లేస్ని తీసుకున్నారు. కొన్ని రోజులకు ఆ చర్చినే స్పేస్ రీసెర్చ్ ఆఫీస్గా మార్చుకున్నారు. అక్కడే రాకెట్స్ని అసెంబుల్ చేసి లాంచ్ చేసేవారు. అప్పుడు తుంబా ఈక్వేటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్గా మారింది. 1963లో విక్రమ్ సారాభాయ్ గారు అమెరికా నుంచి తెచ్చిన రాకెట్ నైక్ అపాచే రాకెట్ని తుంబాలో ఉన్న ఈ చర్చికి సైకిల్లో తీసుకెళ్లి అక్కడే అసెంబుల్ చేసేవారు. కానీ ఆ టైంలో ఇండియాకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల విక్రమ్ సారాభాయ్ గారు మాన్యువల్గా హైడ్రాలిక్ చైన్స్ని యూజ్ చేసి 1963 నవంబర్ 21వ రోజున భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ అంతరిక్షంలోకి పంపించారు. ఇది ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యి ఇండియన్ స్పేస్ రీసెర్చ్కు పునాది వేసింది. ఫైనల్లీ విక్రమ్ సారాభాయ్ కృషి, పట్టుదల చూసిన ఇండియన్ గవర్నమెంట్ 1963 ఆగస్టు 15న ఇన్కోస్పార్కి ఇంకో కొత్త రూపం ఇస్తూ స్థాపించిన సంస్థే ఇస్రో. ఇస్రో ఫస్ట్ చైర్మన్గా విక్రమ్ సారాభాయ్ గారిని నియమించారు. ఆయన అండర్లో ఇస్రో సైంటిస్టులు సొంతంగా స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చాలా కష్టపడి పనిచేశారు. అయితే ఫైనల్గా 1975లో ఇస్రో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ని తయారు చేసింది. దాని పేరు ఆర్యభట్ట. అయితే ఈ శాటిలైట్ని కంప్లీట్గా ఇండియాలోనే తయారు చేశారు. కానీ అంతరిక్షంలోకి పంపించడానికి యూజ్ చేసిన రాకెట్ కానీ లాంచింగ్ స్టేషన్ కానీ ఇండియాకి లేవు. రష్యాకి చెందిన కాస్మాస్ 3M రాకెట్ని యూజ్ చేసి ఆర్యభట్టని అంతరిక్షంలోకి పంపించారు. ఇస్రో చేసిన ఈ మిషన్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయింది. విక్రమ్ సారాభాయ్ గారి తర్వాత 1972లో ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు ఇస్రోకి చైర్మన్గా అయ్యారు. ఇస్రో అభివృద్ధిలో ఈయన కూడా చాలా కీ రోల్ని ప్లే చేశారు. ఇండియాకి సొంతంగా శాటిలైట్ని తయారు చేసేందుకు కానీ వాటిని అంతరిక్షంలోకి పంపించేందుకు కానీ అవసరమైన శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ లేవు. వాటి కోసం రష్యా లాంటి దేశాల మీద ఆధారపడే వాళ్ళం. సో సతీష్ ధావన్ గారు దీనికోసం కృషి చేసి ఫైనల్గా 1980లో ఒక శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని తయారు చేశారు.
అదే SLV-3. 1980లో ఇస్రో ఫస్ట్ టైం ఒక శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని అండ్ శాటిలైట్ని కూడా తయారు చేసి వాటిని ఇండియాలో అంతరిక్షంలోకి పంపించారు. అదే రోహిణి. ఈ మిషన్ని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి లాంచ్ చేసింది. 1983లో ఇస్రో ఒక ఇంపార్టెంట్ శాటిలైట్ ని లాంచ్ చేసింది. ఇన్షాట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఇది ఒక సింగిల్ శాటిలైట్ కాదు. ఈ ప్రాజెక్ట్ లో టోటల్ 24 శాటిలైట్స్ ని ఒక సిరీస్ లో మన భూమి చుట్టూ పెట్టి ఇండియాకి టెలికమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ అండ్ వెదర్ రిపోర్ట్ తో పాటు భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కి సంబంధించిన సమాచారాన్ని ఈ శాటిలైట్ సిస్టమ్ ఎప్పటికప్పుడు ఇస్రోకి అందిస్తుంది. ఈ ఇన్షాట్ శాటిలైట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అయితే ఈ మిషన్ కూడా ఇస్రో చాలా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. ఇన్షాట్ తర్వాత లాంచ్ చేసిన మరొక ఇంపార్టెంట్ మిషన్ చంద్రయాన్-1. చంద్రయాన్-1 2008లో జి మాధవన్ అయ్యర్ గారు చంద్రయాన్ మిషన్ ని లాంచ్ చేశారు. ఈ మిషన్ లో ఒక ఆర్బిటర్ ఉంటుంది. అది చంద్రుడి చుట్టూ తిరుగుతూ అక్కడి సమాచారాన్ని భూమి మీదకి పంపుతుంది. అయితే చంద్రయాన్-1 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మిషన్ లాంచ్ చేయడానికి ఒక 2 సంవత్సరాల ముందు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 2006 ఇస్రో చైర్మన్ మాధవన్ అయ్యర్ గారు చంద్రయాన్ మిషన్ గురించి అప్పటి ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ కలాంకి వివరించడం జరిగింది. చంద్రయాన్ మిషన్ గురించి అబ్దుల్ కలాం గారు కంప్లీట్ గా విని ఆయన చంద్రయాన్ మిషన్ కి ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. ఆ సలహా అనే ఈ రోజు ఇండియాకి చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన దేశంగా మారింది. ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే చంద్రయాన్-1 లో కేవలం ఒక్క ఆర్బిటర్ మాత్రమే ఉంటుంది. అది చంద్రుడి చుట్టూ తిరుగుతూ దాని ఇన్ఫర్మేషన్ ని భూమి మీదకి పంపిస్తుంది. అబ్దుల్ కలాం గారు చంద్రయాన్ లో ఆర్బిటరీతో పాటు చంద్రుడి ఉపరితలం మీద ల్యాండ్ అయ్యి అక్కడి వెదర్ కండిషన్స్ ని స్టడీ చేయడానికి రోవర్ ని పంపించమని 2006లో సజెస్ట్ చేశారు. అయితే 2019కి ఇదే ఆబ్జెక్టివ్ తో చంద్రయాన్-2 చంద్రుడి మీదకి ల్యాండ్ అవ్వడానికి వెళ్ళింది. కానీ అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయిన 2023లో పంపించిన చంద్రయాన్-3 చంద్రుడి మీద ల్యాండ్ అయ్యి కలాం గారి సలహాని నిజం చేసింది. 2006లోనే చంద్రయాన్-2 మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ని సజెస్ట్ చేసిన కలాం గారు దానికి ముందు కూడా ఇస్రో అభివృద్ధిలో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేశారు. 1963లో ఇండియా లాంచ్ చేసిన నైక్ అపాచీ ఫస్ట్ శాటిలైట్ వెనుక కూడా కలాం గారు ఉన్నారు. అంతేకాదు సతీష్ ధావన్ గారు చైర్మన్ గా ఉన్న టైంలో ఇండియాకి ఆయన శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ఉండాలని SLV-3 అనే శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ని తయారు చేశారు. SLV-3 అనే ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా కలాం గారు వర్క్ చేశారు. చంద్రయాన్ తర్వాత 2013లో ఇస్రో స్టార్ట్ చేసిన మరొక ఇంపార్టెంట్ మిషన్ మంగళయాన్. మార్స్ ప్లానెట్ చుట్టూ తిరుగుతూ అక్కడి ఇన్ఫర్మేషన్ ని భూమికి పంపించడానికి 2013లో ఈ మిషన్ ని స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మిషన్ కూడా సక్సెస్ఫుల్ గా ఫస్ట్ అటెంప్ట్ లో మార్స్ ఆర్బిటర్ లోకి సక్సెస్ఫుల్ గా పంపిన మొట్టమొదటి దేశంగా 2014 ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. 2013 నుంచి మంగళయాన్ ఆర్బిటర్ సుమారు 10 సంవత్సరాల పాటు పనిచేశాక 2023 అక్టోబర్లో మంగళయాన్ ఆర్బిటరీ భూమి నుండి కనెక్షన్ కట్ అయ్యి కంప్లీట్ గా డెడ్ అయిపోయింది. 2024లో ఇస్రో మంగళయాన్-2 పంపించబోతుంది. మంగళయాన్-2 సేమ్ మంగళయాన్-1 లాగానే ఉంటుంది. కానీ మార్స్ మీద అడుగు పెట్టడానికి ఒక రోవర్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ఫ్యూచర్ లో ఇస్రో ప్లాన్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ మిషన్ ని చూస్తే ఫ్యూచర్ లో మనుషులని అంతరిక్షంలోకి పంపించడానికి మిషన్ గగయాన్ లాంచింగ్ చేసిన ఇండియా దాని తర్వాత ASLV, PSLV, GSLV లాంటి చాలా రకాల శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ని సొంతంగా తయారు చేస్తోంది. అండ్ ఇస్రో వాటిని యూజ్ చేసి అమెరికా అండ్ రష్యా కంటే తక్కువ ధరకే స్పేస్ మిషన్ ని పూర్తి చేసింది. అయితే ఈ స్పేస్ రీసెర్చ్ లో మిగతా దేశాలు అవసరమైతే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాయి. వాళ్ళు రిస్క్ తీసుకోరు. సక్సెస్ చేయడానికి దాన్ని లాంచ్ చేసే ముందు ఎన్నోసార్లు టెస్ట్ చేస్తారు. ఇస్రో అలా కాదు, బడ్జెట్ లిమిటెడ్ గా ఉంటుంది.
కాబట్టి డిజైన్ చేసేటప్పుడే ప్రాపర్ క్యాల్కులేషన్తో వాటిని లాంచ్ చేయడం వల్ల డబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీనికి ఒక కంప్లీట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2008లో ఇస్రో చంద్రయాన్ 1ని లాంచ్ చేసింది. అయితే సేమ్ అలాంటి ప్రాజెక్ట్నే నాసా లాంచ్ చేసినప్పుడు దాని ముందుగా 6 సార్లు టెస్ట్ చేసింది. కానీ ఇస్రో చంద్రయాన్ 1ని కేవలం 3 సార్లే టెస్ట్ చేసింది అండ్ సక్సెస్ అయ్యింది కూడా. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మిగతా దేశాల సైంటిస్టులతో పోలిస్తే మన సైంటిస్టుల జీతాలు 5 రెట్లు తక్కువ అండి. 1980 తర్వాత ఇస్రో స్పేస్ టెక్నాలజీ సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ ని ఇండియాలోనే సొంతంగా తయారు చేద్దామని స్టార్ట్ చేసింది. అంటే విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ మిషన్ కి కావాల్సిన ప్రతి కాంపోనెంట్ కూడా ఇండియాలోనే తయారు చేయడం వల్ల ఖర్చు తగ్గిపోతుంది. వాటిని ఇండియాలోనే అసెంబుల్ చేయడం వల్ల కూడా ఖర్చు తగ్గిపోతుంది. ఇస్రోలో పనిచేసే సైంటిస్టులు కేవలం డబ్బు కోసం మాత్రం పనిచేయకుండా దేశభక్తి కోసం, దేశ ఎదుగుదలకు తోడ్పడాలనే ఉద్దేశంతో పనిచేస్తారు. వారి టాలెంట్ సహాయంతో దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మిగతా దేశాలలో లైక్ చైనా, రష్యా, అమెరికా లాంటి దేశాలలో వారి స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులకు కోట్లలో జీతాలు ఇవ్వగా మన దేశ పరిస్థితి అలా లేదండి. కానీ డబ్బు కోసం కాకుండా వారి టాలెంట్ని దేశ అభివృద్ధి కోసం మన సైంటిస్టులు ఉపయోగిస్తున్నారు. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ని తక్కువ ధరకే కంప్లీట్ చేయడానికి ఇది మెయిన్ రీజన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇస్రో. జై భారత్, జై హింద్. లివ్ ఎవ్రీ డే లైక్ ఇట్స్ యువర్ లాస్ట్ డే. థ్యాంక్ యూ.